నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్లో ముందుగా ప్రజాశక్తి పేపర్లో బ్యానర్ ఐటమ్ చూద్దాం. P4 అమలుకు సొసైటీ ఏర్పాటు చేశారట. P4 అని చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల తర్వాత ఒక కొత్త సూత్రాన్ని కనిపెట్టిండు. పబ్లిక్, ప్రైవేటు, పీపుల్స్ పార్ట్నర్షిప్. ఈ పబ్లిక్, ప్రైవేటు, పీపుల్స్లో ఎన్ఆర్ఐలు రావచ్చు, డబ్బులు ఉన్నోళ్ళు రావచ్చు, సంపన్నులు రావచ్చు. సంపన్నులు వచ్చి ఈ రాష్ట్రంలో ఉన్న 20 లక్షల మంది పేదలని దత్తత తీసుకొని వాళ్ళని పైకి తెస్తారట. దానికోసం ఒక P4 పెట్టిండు. ఆ P4కి ఒక సొసైటీ ఏర్పాటు చేసిండు. బాగానే ఉంది. మరి P6కి ఏం ఏర్పాటు చేస్తారు అంటే P6 గ్యారంటీలు, సూపర్ 6లు. అది S6. ఇది P4 అయితే S6, సూపర్ 6. మరి ఆ సూపర్ 6కి ఏం సొసైటీలు ఏర్పాటు చేయలేగా, మరి అది ఉట్టిదేనా? దానికి కూడా ఇట్లాంటి సొసైటీ ఏదైనా ఏర్పాటు చేసి దాన్ని కూడా జెడ్ స్పీడ్తో తీసుకోవాలి కదా. జెడ్ స్పీడో పోద్దిగా P4 అని చెప్పిండు. మరి మీరు ఎన్నికల్లో హామీలు ఇచ్చిన P6కి సంబంధించి అదే సూపర్ 6కి సంబంధించి నాకు పీపీ అని వస్తుంది. సూపర్ 6కి సంబంధించి ఎందుకు మీరు ఈ స్పీడ్ మెయింటైన్ చేయట్లేదు? దానికి ఎందుకు కమిటీ వేయలే? అది ఉట్టిదేనా? అది మోసమా, వంచెనా? ఆ సూపర్ 6లోనే మహిళలకు 1500 రూపాయలు ఉంది, రైతు భరోసా ఉంది, మహిళల ఉచిత బస్ ప్రయాణం ఉంది, తల్లికి వందనం ఉంది. ఇవన్నీ వీటిపైన ఆ స్పీడ్ ఎందుకు లేదు, వాటిపైన కూడా కమిటీ ఎందుకు లేదు అనేది ఇలా పేద ప్రజలు మాట్లాడుకున్న పరిస్థితి. P4 అమలుకైతే సొసైటీ ఏర్పాటు చేశారట. బాగానే ఉంది. P4 అమలుకి ఏమో సొసైటీ ఏర్పాటు చేస్తారు, సూపర్ 6కి ఏమో గాలికి వదిలేస్తారు. సరే, ఈ P4లో కూడా మరి దత్తత తీసుకుంటాం. ఆగస్టు 15 కల్లా 15 లక్షల బంగారు కుటుంబాలని దత్తత తీసుకుంటారు. బంగారం ఎవరికి? మార్గదర్శి ఎవరు? ఎవరికి బంగారం వస్తుంది? ఎవరి బంగారాన్ని బ్లాక్ను వైట్ చేయబోతున్నారు? నిజంగానే మీరు ఆగస్టు 15 కల్లా 15 లక్షల మంది పేదలను దత్తత తీసుకునే మాట అయితే నిజమైతే, జెడ్ స్పీడ్తో పోయే మాట నిజమే అయితే, మీరు అసెంబ్లీలో ఉన్న ఎమ్మెల్యేలలో, మంత్రులలో ఉన్న సంపన్నులు చాలామంది ఉన్నారు. అధికారికంగా కొన్ని సర్వేలు, ఏడీఆర్ సర్వే అని మొన్న ఈ మధ్య అత్యంత సంపన్నమైన ఎమ్మెల్యేల్లో మొదటి 20 మందిలో మన దగ్గరే ఉన్నారు 7 మంది. నారాయణ కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, ప్రశాంతి రెడ్డి గారు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు. అత్యంత సంపన్నుల్లో జాబితాల్లో 100 మందిలో ఉన్నారు. వల్ల 100 మందిలో కూడా 20 మందిలో టాప్ 7 మనోళ్ళే ఉన్నారు. మరి మీరు ఎంతమందిని తీసుకున్నారు దత్తత? అది చెప్పండి లెక్క. ఫస్ట్ బంగారు కుటుంబాలను మీరు ఎన్ని గుర్తించారు, ఎంతమందిని దత్తత తీసుకున్నారు? చంద్రబాబు నాయుడు గారు ఎంతమందిని తీసుకుండు? నారా లోకేష్ గారు ఎంతమందిని తీసుకుండు? బాలకృష్ణ గారు ఎంతమందిని తీసుకుండు? నారాయణ విద్యా సంస్థల అధినేత నారాయణ గారు ఎంతమందిని తీసుకుండు? మీరు తీసుకొని కదా ఆదర్శంగా, మార్గదర్శకంగా ఉండాలి ఇంకోళ్ళకి. మీరేం తీసుకోరు, మళ్ళీ నీతులు చెప్తారు. మీరు వేసే కమిటీకి చైర్మన్ మీరు, వైస్ చైర్మన్ పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం. మీరిద్దరు తీసుకోవాలిగా ఫస్ట్ దత్తత. ఒక 100 కుటుంబాల, 50 కుటుంబాలను ఎంతమందిని తీసుకుంటున్నారు? బంగారు కుటుంబాలని. వాళ్ళని ఏ మేరకు బంగారం చేస్తారో అది చెప్పి, ఇగో మేము తీసుకున్నాం బంగారు కుటుంబాలను దత్తత తీసుకున్నాక మీరు కూడా రండి సంపన్నులారంటే ఎవడన్నా వస్తారు ముందుకి. మీరు తీసుకోరు. మన ఇంట్లో రూపాయి కదలొద్దు, కానీ బయట వాడితో ఖర్చు పెట్టేయాలి. వాడు ఉట్టిపోతాడా? వాడికి మళ్ళీ కిడ్ ప్రోకు ఏదో ఒకటి ఇస్తానంటే అవుతాడు. ఇది ఎలా జరుగుతుంది? ఈ P4 కథ ఇది. ఈ P4 దేనికంటే సూపర్ 6ని ఎగ్గొట్టే కార్యక్రమానికి అని ప్రజలు అనుకుంటున్నారు. రైట్, నెక్స్ట్ ఆంధ్రజ్యోతి చూద్దాం. ఇగో P4 పటిష్టామలకు ప్రత్యేక సొసైటీ ఏర్పాటు, చైర్మన్గా సీఎం, వైస్ చైర్మన్ డిప్యూటీ సీఎం, మార్గదర్శులను గుర్తించే బాధ్యత కలెక్టర్లు, మంత్రులు, ఎమ్మెల్యేలకు. సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి. ఈ చైర్మన్ను, వైస్ చైర్మన్ ఇద్దరు కలిసి కొన్ని కుటుంబాలను, బంగారు కుటుంబాలను సెలెక్ట్ చేసుకొని దత్తత తీసుకుంటే ఫస్ట్ మీరు ఒక అడుగు వేసినట్టు అయింది. అది చేయకుండా మీరు ఏ ప్రత్యేక సొసైటీ అన్నా ఉపయోగం లేదు. ఇది ఒకటైతే ఆంధ్రజ్యోతి పరామర్శలో అరాచకం జరిగిందట, జగన్ నాటకం అట, జగన్ పర్యటనలో ఐ డ్రామా జరిగిందట, పరామర్శకు వెళ్ళి బల ప్రదర్శన చేశారు అని చెప్పి అంటే ఆంధ్రజ్యోతి ఏబిఎన్ రాధాకృష్ణ గారికి పరామర్శ కూడా అరాచకం కింద కనపడ్డదట. ఈ వార్త నిజంగానే ఆంధ్రజ్యోతి ఛానల్లో, ఆంధ్రజ్యోతి పత్రిక ఏబిఎన్ ఛానల్లో ఈ వార్త లింగమయ్య, కురుబా లింగమయ్య అనే ఒక వైఎస్ఆర్సీపీ నాయకుడు, కార్యకర్తని తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే బంధువులు రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండలంలో బ్యాటుతో కొట్టి చంపారు.
ఆ రోజు మీరు బ్యానర్ ఐటమ్ అరాచకం జరిగింది అని వేస్తే, ఈ రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి దీనంగా ఉందని వేస్తే, ఒక వ్యక్తిని దారుణంగా నిట్టనిలుగా చంపారని వేసి ఉంటే ఈ అరాచకానికి అర్థం ఉండేది. మీరు రాసిన వార్తల్లో అరాచకం ఉంది అనేది ఇలా ప్రజలు మాట్లాడుకుంటుంది. ఎవడన్నా పరామర్శకు వస్తే అరాచకం చేస్తాడు. హత్య చేసినోడు అరాచకమా, పరామర్శ చేసినోడు అరాచకమా? మీరు వినుకొండలో రషీద్ అనే వ్యక్తిని కొబ్బరి బొండాల కత్తితో పోలీసుల సమక్షంలో నరికి చంపితే వార్త కాదు, అది అరాచకం కాదు. ఒక ఎంపీటీసీ సభ్యురాలు మహిళను చున్నీ బట్టి లాగి అవమానిస్తే అది అరాచకం కాదు. కానీ ఒక చనిపోయిన కుటుంబాన్ని ఓదార్చే కార్యక్రమం చేస్తే, చనిపోయిన కుటుంబానికి ధైర్యం చెప్పడానికి వస్తే, సానుభూతి వ్యక్తం చేయడానికి వస్తే అది అరాచకం అంటే రావద్దు. ఏబిఎన్ రాధాకృష్ణ గారు చెప్పేది ఏంటంటే, తెలుగుదేశం పార్టీ నాయకులు చంపిన తర్వాత మీరు పరామర్శ చేయడం, తెలుగుదేశం పార్టీ నాయకులు చంపారంటే ఆ చంపటం ఒక లోక కళ్యాణం కోసం చంపినట్టు వాళ్ళ అర్థం అనమాట. ఈయన అర్థం చంపటంలో కూడా మంచి ఉంది, అందుకే వార్త రాయలే. లింగమ్మయ్య కుటుంబాన్ని పరామర్శించడానికి వస్తే అరాచకం అని రాశారు. ఏంది అరాచకం అంటే, హెలిప్యాడ్ దగ్గరికి కార్యకర్తలు వచ్చారట, బల ప్రదర్శన చేశారట. ఒక నాయకుడు, ఒక పొలిటికల్ పార్టీ, అది ఏ నాయకుడైనా, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఒక రాష్ట్ర స్థాయిలో నాయకులు, ముఖ్యమంత్రిగా పనిచేసిన నాయకుడు వచ్చినప్పుడు సహజంగానే ప్రజలు వస్తారు. దాన్ని కంట్రోల్ చేయాల్సిన, దాన్ని పగడ్బందీగా భద్రతా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాన్ని, పోలీస్ శాఖది. గాలికి వదిలేసి మొత్తాన్ని వదిలేశారు. ఇవాళ నిన్న మీరు హెలిప్యాడ్లోకి వదిలినట్టు రేపు పవన్ కళ్యాణ్ గారు చాలా మాస్ ఫాలోయింగ్ లీడరు, సినిమా నటుడు, ఆయన వస్తే వదిలేస్తారా? నరేంద్ర మోడీ గారు ఢిల్లీ నుంచి వస్తే చూడటానికి చాలామంది వస్తారు, వదిలేస్తారు హెలిప్యాడ్ దగ్గరికి? మా వల్ల కావట్లేదని కార్యకర్తలు అత్యుత్సాహం ప్రదర్శించారు కాబట్టి మేము వదిలేస్తున్నామని వదిలేస్తారా? ఈ ఇంటెన్షన్ ఏంది? వదిలేయటం వెనకున్న ఇంటెన్షన్ ఏంటంటే భద్రతని గాలికి వదిలేశారు. అంటే దీని ఉద్దేశం ఏంటంటే ఆయన ప్రజల్లోకి రావద్దు. మీరు ప్రజల్లోకి వస్తే ఇట్లాంటి ఇబ్బందులు ఉంటాయి కాబట్టి మీరు రాకుండా ఉంటే మంచిది, మేము నిలువరించలేము కార్యకర్తలని, మీ అభిమానులని అని చెప్పే ప్రయత్నమా అనేది కదా. పోలీస్ శాఖ ఏం చేస్తుందంటే ఇట్లే 2-3 సార్లు చూసి మీరు వస్తే భద్రతా చర్యలు తీసుకోలేకపోతున్నారు కాబట్టి మీరు బయటికి రావద్దు, మీరు వస్తే మీ కార్యకర్తలు అరాచకం చేస్తారు కాబట్టి మీరు బయటికి రావద్దు అని అరాచకం అనే పదం పెట్టిండు. పరామర్శకు వచ్చినోడిని కూడా అరాచకం అంటే దీనికంటే అరాచకమైన వార్త ఇంకోటి ఉండదు. మీరు లింగమయ్య చనిపోయిన రోజు వార్త రాసి ఉంటే ఈ పరిస్థితి ఉండకపోదు. ఆ రోజు కూడా అరాచకం జరిగింది, హత్యలు చేస్తారు, హత్య రాజకీయాలు జరుగుతున్నాయి రాష్ట్రంలో అని రాసి ఉంటే, కానీ అది ఒక లోక కళ్యాణం లేక చాలా పుణ్య కార్యక్రమం జరిగినట్టు, చాలా బాగా జరిగినట్టు అసలు వార్త రాయాలి. ఇది ఆయన చెప్తున్న అరాచకం పరిస్థితి. పరామర్శలో కూడా అరాచకాన్ని ఎతికిన ఆంధ్రదోషి పత్రిక. పరామర్శ చేయడానికి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఆ విధానంలో కూడా అరాచకాన్ని ఎతుకుతుంది. అంటే అరాచకాన్ని ముద్దాడే కార్యక్రమం చేస్తున్న ఆంధ్రజ్యోతి పత్రిక అనేది అర్థమైంది. భద్రతా వైఫల్యం లేదు, 1100 మంది పోలీసులతో భద్రత. హెలిప్యాడ్ వద్ద 250 మంది, ఒక్కడుండి ఆయన, ఇది హెలికాప్టర్, ఒక పోలీస్ టోపీ కనపడుతుందా? ఆంధ్రజ్యోతి వేసింది కదా, పోలీసులు నిజంగానే 250 మంది హెలిప్యాడ్లు ఉంటే 250 మందిలో కనీసం 20 మంది అయినా తలలు కనపడాలిగా. మరీ ఎందుకు రాసే వార్తలో కనీసం నీతి నిజాయితీ అబద్ధం లేకుండా ఉండాలి కదా. కొన్నన్న వాస్తవాలు, కొంతన్న వాస్తవం ఉంటే ఎస్ ఇది ఆంధ్రజ్యోతి పత్రికే అని నమ్ముతారు ఎవరన్నా. ఇక్కడ ఎక్కడన్నా 250 మంది హెలిప్యాడ్ దగ్గర ఉన్నారంటే ఒక 25 మందో 30 మందో పోలీసు టోపీలు కనపడుతున్నాయి, ఒక్క టోపీ లేదు. ఆయన చెప్పిండు, ఈయన రాస్తాడు. అంటే ఆంధ్రజ్యోతి ఉద్దేశం ఏంటంటే అసలు జగన్మోహన్ రెడ్డిని ఏదో దాడి చేస్తే పోయేది, అరాచకం జరిగితే పోయేదని ఒక ఆలోచన, వాళ్ళ ఉన్మాద కార్యక్రమాన్ని 7 వార్తల రూపంలో రాశారు. రైట్. సింగపూర్ స్కూల్లో అగ్ని ప్రమాదం జరిగింది. పవన్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ గాయాలైన, చేతులు కాళ్లపై కాలిన బొబ్బలు, ఊపిరితిత్తుల్లోకి పొగ, ఆసుపత్రిలో చికిత్స, ఓ విద్యార్థిని మృతి, గాయపడ్డ మరో 20 మంది. మన్యం పర్యటన ముగించుకొని సింగపూర్కు పయనం, డిప్యూటీ సీఎంకు ఫోన్ చేసి పరామర్శించిన ప్రధాని. ఇది సింగపూర్ స్కూల్లో అంటే సమ్మర్ క్యాంపుకు పోయినాడు పవన్ కళ్యాణ్ చిన్న కొడుకు మార్క్ శంకర్. 7 ఇయర్స్ ఏదో ఉంటాయట. అక్కడ ఆ సమ్మర్ క్యాంపు జరిగే స్కూల్ లాంటి బిల్డింగ్లో అగ్ని ప్రమాదం జరిగింది. పెద్ద ఎత్తున ఒక 20-30 మంది గాయపడ్డారట. దాంట్లో ఈ మార్క్ శంకర్ కూడా ఉండు. కాకపోతే ఈయనకంత పెద్ద ఎత్తున తగలేదు, కాకపోతే ఆ ఊపిరితిత్తుల్లోకి పొగబోయిందట. ఆ పొగబోటాన బ్రాంకోస్కోపీ చేస్తానట, అంటే ఊపిరితిత్తుని క్లీన్ చేసే కార్యక్రమం అంటారు దాన్ని.
ఆ బ్రాంకోస్కోపీ చేసి ఆయనకి క్లీన్ చేస్తే అప్పుడు రికవరీ అయ్యే అవకాశం ఉందట. చాలా దురదృష్టం అని చెప్పి ప్రధానమంత్రి మోడీ గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, ఇంకా చాలామంది గవర్నర్లు, దేశంలో ఉన్న ప్రముఖమైన నాయకులు పవన్ కళ్యాణ్ గారిని ఫోన్లో పరామర్శ చేశారు. ఇమీడియట్లీ మన్యం పర్యటన ముగించుకొని సింగపూర్ వెళ్ళండి. సింగపూర్ ఆయనతో పాటు చిరంజీవి గారి దంపతులు కూడా వెళ్ళారు రాత్రి. కాబట్టి ఈరోజు యాక్చువల్ అప్డేట్ వస్తుంది. అసలు ఏం జరిగింది, ఎట్లా ఉంది కండిషన్ అనేది. బ్రాంకోస్కోపీ అయితే జరుగుతుంది, కొద్ది తీవ్రత కూడా ఎక్కువే ఉందనేది ఒక సమాచారం అయితే వస్తుంది. తీవ్రత ఎక్కువ ఉన్నప్పటికీ అవుట్ ఆఫ్ డేంజర్ అట అనేది చెప్తుండ్రు. చిన్న వయసు కాబట్టి పొగ లోపలికి పోయి ఉంటుంది, చాలా దట్టమైన పొగ వచ్చింది. మన్యం పర్యటన ముగించుకొని వెంటనే వెళ్ళిపోయిందట. ఇది ఒక వార్త. రైట్. ఇంకోటి, వాలంటరీ పేరిట వైసీపీ వంచన చేసిందని పవన్ కళ్యాణ్ గారు చెప్పిండు. కానీ వాలంటరీ పేరిట వైసీపీ కాదు, ఆడ ఉండాల్సింది టీడీపీ అని అనాల్సింది వాస్తవంగా. అంటే వాలంటరీలు అనుకునేది. వైసీపీ వంచన చేయడం ఏంది? 5 సంవత్సరాలు వాళ్ళకి 5,500 నెలకి ఇచ్చి గౌరవ వేతనం, గౌరవంగా వాళ్ళని గౌరవించుకుంటే వాళ్ళు సేవ చేస్తే ఈ రాష్ట్రానికి. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో నేను వస్తే 5 కాదు 10 ఇస్తా అని చెప్పిన ఆయన అసలు ఏమీ ఇవ్వకుండా గుండు సున్నా చేస్తే ఎవరు వంచన చేసినట్టు? ఇప్పుడు 5,000 ఇచ్చిన ఆయన వంచన చేసినట్ట, ఉద్యోగం పెట్టుకున్న ఆయన వంచన చేసినట్ట, అసలు ఉద్యోగం ఉందో లేదో చెప్పకుండా వాళ్ళకి ముఖం చాటేసి తిరుగుతున్న నాయకుడు వంచన చేసినట్ట. అది తెలవాలి వాస్తవంగా. పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఇప్పుడు ఆ వాలంటీర్ల బురద మీరు పూసుకుంటారు? మీరు చాలా క్లియర్గా ఉన్నారు వాలంటీర్ వ్యవస్థ విషయంలో. మీరు ఎక్కడ హామీ ఇలా 5 నుంచి 10,000 ఇస్తానని ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు, మాట తప్పించి చంద్రబాబు నాయుడు గారు. ఆ బురదను మీరు ఎందుకు పూసుకుంటున్నారో అర్థం కాని పరిస్థితి పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా, వాలంటీర్లకు కూడా. ఆయన ఏం చెప్తుండంటే, నియామకాలు, గౌరవ వేతనాలకు ఉత్తర్వులు లేకుండా చేశారు, ఏ పద్దు కింద వేతనం ఇచ్చారో తెలియదు, రాష్ట్ర యువతను నిండా ముంచారు, వైసీపీ ప్రభుత్వం 25,000 కోట్ల మేరకు భారీగా అవినీతికి పాల్పడింది. అల్లూరు జిల్లా కురిడి పర్యటనలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పిండు. నియామకాలు ఇవ్వట, గౌరవ వేతనాలకు ఉత్తర్వులు కూడా ఇవ్వట. మరి నియామకాలు లేకుండా, గౌరవ వేతనాలకు ఉత్తర్వులు లేకుండా 5,000 జగన్మోహన్ రెడ్డి ఎట్లు ఇచ్చిండు? మరి అదే పద్ధతులు ఇవ్వచ్చుగా. ఒకవేళ వైసీపీ వంచన చేసింది అనుకోండి, మీరేం చేశారు మరి? వాలంటీర్ల పేరిట వైసీపీ వంచన చేసింది. మీరు వాలంటీర్ల పేరిట ఎన్నికల్లో హామీ ఇచ్చి మీ కూటమి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చేసిండు మరి? బాగు చేసిండా? వైసీపీ వంచన చేస్తే తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం వాళ్ళ బాగు చేయాలి కదా, ఆ వంచన నుంచి బయటపడేయాలి కదా. మరి చేశారా? ఆయన వంచన చేసిండు అంటున్నారు, డబ్బులు ఇచ్చిన ఆయన వంచన చేసిన అంటే ఎగ్గొట్టిన ఆయన మరి ఏమనాలి ఇప్పుడు? కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఇంకో మాట కూడా ఉండ, గతంలో 30,000 మంది మహిళలను అపహరించారు వాలంటీర్లు, 30,000 మంది మహిళల్ని కిడ్నాప్ చేశారు వాలంటీర్లు అన్నాడు. ఇప్పటికి 9-10 నెలలు అయింది అధికారంలోకి వచ్చి. ఎక్కడికి పోయారు ఆ 30,000 మంది మహిళలు? వాలంటీర్లు కిడ్నాప్ చేసిన, అపహరించిన మహిళల్ని గుర్తించి పట్టకొచ్చారా? ఆ కుటుంబాలకు అప్పచెప్పారా? 30,000 కాదు, కనీసం 3 తీసుకొచ్చారా? అది అబద్ధమా నిజమా? ఒక ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఎందుకు ఇన్వెస్టిగేషన్ చేయట్లే? మరి ఏ ఉత్తర్వులు లేని, ఏ గైడ్లైన్స్ లేని వాలంటీర్లు 30,000 మందిని కిడ్నాప్ చేస్తే ఎందుకు పట్టించుకోలేదు అనేది కూడా సమస్య కదా. కాబట్టి తప్పనిసరిగా ఇవాళ వంచన చేసింది ఎవరు అంటే, అసలు వాలంటరీ అనే వ్యవస్థని క్రియేట్ చేసి 5,000 జీతం ఇచ్చి ఆ వ్యవస్థకు గౌరవం ఇచ్చి వాడుకున్న జగన్మోహన్ రెడ్డి వంచన చేసినట్ట, లేదా అసలు అది 5 కాదు నేను 10 ఇస్తా అని అసలు ఏది ఇవ్వకుండా అసలు వాళ్ళని తీసేసేసి ఇవాళ వాళ్ళ బతుకుని అగమ్యగోచరం చేసిన వాళ్ళు వంచన చేసినట్ట అనేది పవన్ కళ్యాణ్ గారు చెప్పాలి. ఇది ఈ వంచన కూటమి వంచన, ఈ వంచన తెలుగుదేశం పార్టీ వంచన, ఈ వంచన చంద్రబాబు నాయుడు గారి వంచన అనేది ఇలా 2,60,000 మంది వాలంటీర్లు అనుకుంటున్నారు. కానీ ఈయన పవన్ కళ్యాణ్ గారికి ఇది వైసీపీ వంచన కింద వచ్చింది కనపడుతుంది. రైట్. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి. నెక్స్ట్ సాక్షి పేపర్. బీహార్ను మించి భయోత్పాతం, ముఖ్యమంత్రి చంద్రబాబు హింసను ప్రోత్సహిస్తున్నారు. వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ ధ్వజం. ఒక్క రామగిరిలోనే కాదు, రాష్ట్రం మొత్తం రెడ్ బుక్ పాలన సాగిస్తున్నారు. పోలీసులను వాచ్మెన్ల కంటే హీనంగా వాడుకుంటున్నారు. ఏపీ ఈరోజు బీహార్ కన్నా అధ్వానంగా ఉంది. ప్రజాస్వామ్యం సిగ్గుతో తలదించుకుంటుంది. నిందితులనే సాక్షులుగా చేర్చారంటే పోలీసు వ్యవస్థ ఏ స్థాయికి దిగదారిందో వేరే చెప్పాలా? పోలీసులు మీ టోపీలకు సెల్యూట్ చేయండి, చంద్రబాబుకు కాదు. తప్పు చేసేవారిని ప్రజాక్షేత్రంలో దోషులుగా నిలబెడతాం, ఉద్యోగాలు ఊడగొడతాం. పవన్
అదే సూపర్ 6 ఎందుకు అమలు చేయడం లేదని ప్రజలు బాబును ప్రశ్నిస్తున్నారు. ప్రశ్నించే స్వరం వినిపించకుండా ఉండేందుకే హింసను ప్రేరేపిస్తున్నారు. మా కార్యకర్త లింగమైన బేస్బాల్ స్టిక్తో దారుణంగా కొట్టి చంపారు. మీ కుటుంబానికి అండగా ఉంటామని కూడా చెప్పిండు. అడుగడుగున భద్రతా వైఫల్యం జరిగిందట, బీహార్ను మించిందట భయోత్పాతం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్తుండు. ఒక్క రామగిరిలో కాదు, రాష్ట్రం మొత్తం కూడా రెడ్ బుక్ పాలన సాగుతుంది. కాబట్టి ఈ బీహార్ కంటే డబల్ అయిపోయింది ఏపీ హింసలో. రాసే పత్రికలు, చూపించే మీడియా కూడా కొన్ని బీహార్ కంటే దారుణంగా వ్యవహరిస్తున్నాయి. అరాచకమైన వార్తలు, అరాచకమైన కథనాలు రాసే పరిస్థితి వచ్చింది. ఇలా ఆంధ్రజ్యోతిలో చూస్తే కూడా అర్థమవుతుందని చెప్పి వైసీపీ కార్యకర్తలు మాట్లాడుకున్న పరిస్థితి. పరామర్శ పేరుతో అరాచకానికి వచ్చిండని చెప్పి, బల ప్రదర్శనకు వచ్చిండని చెప్పి, హైడ్రామా చేసిండని చెప్పి ఆంధ్రజ్యోతి రాసింది. ఎక్కడ కూడా కర్టసీ, ఒక మనిషి చనిపోతే కుటుంబాన్ని పరామర్శించడానికి వస్తే ఒక సింపతి అనేది ఉండాలి. కనీసం జర్నలిజం విలువలు కానీ, జర్నలిజం కానీ పాటిస్తే చనిపోయిన మనిషిని గురించి వార్త రాయాల్సి ఉన్నాయి. ఒక 20 ఎకరాల చెరుకు రైతు మంట పెట్టి కాలబెట్టుకుంటూ ఆయన పొలాన్ని ఆయనే ధర లేక, మిర్చి రైతులు పురుగు మందు డబ్బా పట్టుకొని చనిపోతామని మార్కెట్ ముందు నిరసన చేశారు. వాళ్ళ గురించి వార్త రాయాలి. లింగమయ్య అనే కార్యకర్తని బేస్బాల్ బ్యాట్తోని కొట్టి చంపితే అది వార్త కాదు. రషీద్ అనే వ్యక్తిని వినుకొండలో కొబ్బరి బొండాల కత్తితోని నరికి చంపితే వార్త కాదు. అది అరాచకం కాదు, అది లోక కళ్యాణం, అది మంచి చేసినట్టు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ నాయకులు చేశారు కాబట్టి ఏది చేసినా మంచి. కానీ వీళ్ళందరినీ పరామర్శించడానికి పోతే వాళ్ళకి సానుభూతితో మద్దతు తెలిపితే అది అరాచకం. ఎట్లా తెలుపుతారో తెలుగుదేశం పార్టీ మా నాయకులు, మేము సమర్థించే మద్దతు ఇచ్చే పార్టీ నాయకులు చంపితే అది లోక కళ్యాణం కదా, అది మంచి పని కదా, అది ఒక దైవ కార్యం కదా, మీరు ఎట్లా పరామర్శిస్తారనే మరి దాని అర్థమేం. కానీ ఆయన బీహారు అరాచకం కంటే, బీహార్ భయోత్పాతం కంటే భయంకరమైన వార్తలు ఏబి అని రాధాకృష్ణ రాసిండు. ఇక అదే బీహార్ను మించిందట భయోత్పాతము అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్తుండు. ఎట్టి పరిస్థితుల్లో మీ కుటుంబానికి అండగా ఉంటామని కూడా చెప్పిండు. అక్కడ పూర్తిగా భద్రత వదిలేశారు గాలికి. హెలిప్యాడ్ దగ్గరికి కొన్ని వేల మంది కార్యకర్తలు వచ్చారు. అభిమానం ఉంటుంది, వస్తారు. అభిమానం ఉన్న నాయకుడి దగ్గరికి ప్రజలు వస్తారు కంపల్సరీ. ఇప్పుడు పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు బయటకు వస్తే ఏ బల ప్రదర్శనో, ఏ జన సమీకరణ లేకుండానే కొంత ఫాలోయింగ్ ఉంటుంది కాబట్టి వస్తారు. ఆ వచ్చే వాళ్ళని కంట్రోల్ చేసి ఒక మెకానిజము, ఇంటెలిజెన్సీ, ఆ భద్రతా ఏర్పాట్లు ముందుగా పోలీసు వాళ్ళు చేయాలి. కావాలని ఇంటెన్షన్గా గాలికి వదిలేశారనేది వాళ్ళు చెప్తున్నారు. దానివల్ల హెలికాప్టర్ కొంత డ్యామేజ్ అయిందట, దాంతోనే అక్కడి నుంచి బై రోడ్ వెళ్ళిండి అనేది చెప్తున్నారు. యువనేత సమర్పించు 104 స్కాము, రోగ నిర్ధారణ పరీక్షల పేరిట దోపిడీకి సమాయత్తం. పరీక్షల నిర్వహణకు ఒక వాహనానికి నెలకు 1,55,000 మేరకు చెల్లించేలా ప్రణాళిక. 904 వాహనాలకు సంవత్సరానికి 168 కోట్ల వ్యయం. 2014-19 మధ్య కూడా రక్త పరీక్షల పేరిట 300 కోట్లు మెడాల్ స్కామ్. ఈ దఫా 5 ఏళ్లలో ఏకంగా 840 కోట్ల మేర ప్రజాదానానికి వేస్తారు. వైఎస్ జగన్ హయాంలో ఇలాంటి దోపిడీకి ఆస్కారం లేకుండా విలేజ్ క్లినిక్లు, పిహెచ్సిలో ఉచిత పరీక్షలు. 104 స్కామ్ అట. 104 అని ఒకటి ఉంటుంది, దాంట్లో మొబైల్ వ్యాన్, రక్త పరీక్షలు, ఈ స్క్రీనింగ్, అనారోగ్యానికి సంబంధించిన పరీక్షలు అనేవి చేస్తారు. దాంట్లో పెద్ద ఎత్తున స్కామ్ అట. ఒక్కొక్క వెహికల్కి 1,55,000 మేర చెల్లించే ఏర్పాటట. ఈ 904 వాహనాలకు 165 కోట్లు వ్యయమైద్దట ఒక నెలకి. అది పెట్టి మొత్తం 840 కోట్ల మేరకు ప్రజాదానానికి ఎసరు పెట్టారు. యువనేత ఉన్నాడట దాంట్లో. మరి ఆ యువనేత ఎవరు? పేరు రాయలేదు కానీ యువనేత అన్నారు. యువనేతలు చాలామంది ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి కొడుకు లోకేష్ గారు యువనేత ఉన్నాడు, ఇంకా చాలామంది యువనేతలు ఉన్నారు. మరి ఏ యువనేతో కానీ దీంట్లో రాయలేదు. మరి ఆ యువనేత గురించి ఇది ఒక వార్త. పెద్ద స్కామ్ అట. మార్గదర్శులను గుర్తించండి, కలెక్టర్లు, మంత్రులు, ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు ఆదేశం జారీ చేశారు. అంటే ఈ P4కు సంబంధించి మార్గదర్శులను గుర్తించండి అన్నాడు. మార్గదర్శులను గుర్తించాలంటే మీరే ఉన్నారు ఫస్ట్. అసెంబ్లీలో ఉన్న మీరే ఫస్ట్ సంపన్నమైన ముఖ్యమంత్రి. మీరు దేశంలోనే అత్యంత ధనికమైన ముఖ్యమంత్రి జాబితాలో ఉన్నారు, అత్యంత ధనికమైన ఎమ్మెల్యేల జాబితాలో కూడా ఉన్నారు. 2 జాబితాల్లో ఉన్న మీరు ఫస్ట్ సంపన్నుడు. మిమ్మల్ని గుర్తించి చెప్పాలి. మరి మీకు చెప్పే ధైర్యం వాళ్ళకు ఉంటుందా? సార్ మీరే ఉన్నారు సంపన్నుడని, మీరున్నారు, మీ బాబు ఉన్నాడు, మీ బావమరిది బాలకృష్ణ గారు ఉండు, మీ క్యాబినెట్లో ఉన్న మంత్రి నారాయణ గారు ఉండు, మీ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారు ఉండు. వీళ్ళు ముందు సంపన్నులే కదా సార్, మీరు గుర్తించండి, బంగారు కుటుంబాలను గుర్తించి దత్తత తీసుకోండి అని చెప్పినా మంచిగా ఉంటుంది. కానీ వాళ్ళు చెప్పి అంత ధైర్యం చేస్తారా? చంద్రబాబు నాయుడు గారు అంటే నిజంగానే దీనిపైన కన్సర్న్ ఉంటే పేదలపైన ఏం చేయాలంటే, నేను ఒక మార్గదర్శిగా గుర్తించేసేయండి నన్ను ఫస్ట్,
నా కొడుకును గుర్తించండి, బావమరిదిని గుర్తించండి, మా కుటుంబంలో ముగ్గురు ఉన్నాం, అత్యంత సంపన్నమైన ఎమ్మెల్యేలు, మమ్మల్ని గుర్తించి నెక్స్ట్ క్యాబినెట్లో ఉన్న నారాయణ గారిని, ప్రశాంత్ రెడ్డి గారిని కూడా గుర్తించండి, గుర్తించి కానివ్వండి శ్రీకారం చుట్టండి కార్యక్రమానికి అనాలి. కానీ ఆయన అక్కడనే కూర్చుంటాడు, మార్గదర్శనం గుర్తించండి అంటే ఆ కలెక్టర్లకి అధికారులకు అర్థం కావట్లేదు. ఇక్కడనే ఉండగదా మార్గదర్శి గుర్తించమంటాడు ఏందని. ఇది మార్గదర్శిని గుర్తించండి అని చెప్పిండట. కూటమిలో కమిషన్ల కట్లాటట. పులివెందుల్లో మంత్రి సమక్షంలో బీటెక్ రవి, ఎమ్మెల్సీ రామగోపాల్ రెడ్డి వర్గీయుల గొడవ. కర్నూలులో మంత్రి నిమ్మలను నిలదీసిన ఆదోని టీడీపీ శ్రేణులు, బీజేపీ ఎమ్మెల్యే వాటాలు ఇవ్వడం లేదని మండిపాటు. ఇది కథ. కూటమిలో కమిషన్ల కట్లాటట. ప్రజల కోసం ఎమ్మెల్యేలు అయినట్టు లేదు, వీళ్ళు కమిషన్ల కోసం ఎమ్మెల్యేలు అయినట్టు కమిషన్ల కోసం రాజకీయాలు చేస్తున్నట్టుంది. బీజేపీ ఎమ్మెల్యే నాకు వాటా ఇవ్వట్లేదని గొడవ పెట్టిండ్రు ఒక నాయకుడు. ఇక బీటెక్ రవి, రామగోపాల్ రెడ్డి ఎమ్మెల్సీ వీళ్ళిద్దరూ వాళ్ళు కమిషన్ల కాడ గొడవ పడ్డారట. కాంట్రాక్ట్లు ఆయన చేస్తాను, డబ్బులు నాకు రూపాయి ఇవ్వట్లేదని. మొత్తానికి కమిషన్లు కూడా మరి వితిన్ ద తెలుగుదేశం పార్టీలో ఉంటుందా, అది మళ్ళీ కూటమి మధ్యలో కూడా వస్తుందో తెలియదు. కానీ మొత్తానికి అయితే ఉప్పు నిప్పు లెక్క ఉంది కొన్ని చోట్ల. వితిన్ ద తెలుగుదేశం పార్టీ నాయకుల్లో ఉంది, మళ్ళీ జనసేన తెలుగుదేశం పార్టీ నాయకుల మధ్య ఉంది ఈ కమిషన్ల కొట్లాట. మరి దీన్ని ఎట్లా షార్ట్ అవుట్ చేస్తారో చూడాలి. నిన్నైతే కమిషన్ల కొట్లాట జరిగిందట. రైట్. ఇది సాక్షికి సంబంధించి ఈనాడు చూద్దాం. వైకాపా నేత 100 కోట్ల మేత అధికారం ఎండగా చెలరేగిన నెల్లూరు జిల్లా నాయకుడు గ్రావెలు, మట్టి, క్వాడ్జు, గనుల దోపిడీ. సర్వేపల్లి నియోజకవర్గంలో కొండలపిండి 100 ఎకరాల ప్రభుత్వ భూముల కబ్జా, దర్యాప్తులో బయటపడుతున్న ప్రమేయము, దళితులకు వేధింపులు. వైకాపా నేత ఒక ఆయన, నెల్లూరు జిల్లా వైకాపా నేత ఆయన సర్వేపల్లి నియోజకవర్గంలో కొండలపిండి ఉండట. మరి ఆ సర్వేపల్లి నియోజకవర్గం అంటే మరి ఎవరు ఆ నేత పేరు రాయలేదు. కానీ మొత్తానికి కొండలపిండి నాయకుడిని మరి ఎందుకు వదిలిపెడతారో 10 నెలలు అయింది అధికారం వచ్చి. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి 10 నెలలు అయింది. ఒక్క కొండలపిండి నాయకుడిని కూడా అరెస్ట్ చేయట్లే. ఎందుకు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పైన దాడి చేశారు, ఎవరినో బెదిరించారు, ఇది చేశారు, లేకపోతే పోసాని కృష్ణమురళి తిట్టిండు, కేసులు పెట్టారు. మరి అంత తొందరగా రాష్ట్ర ధనాన్ని, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి దోపిడీ చేసిన, సహజ వనరులను దోపిడీ చేసిన వైకాపా నాయకుల్ని నిజంగానే చేసి ఉంటే ఎందుకు పట్టించుకోవట్లే, ఎందుకు లోపడేయట్లే? మొత్తం లిక్కర్లో కుంభకోణం అంటే లక్షల కోట్ల అవినీతి జరిగింది, దోపిడీ జరిగింది, బీహార్ అయిపోయింది, విధ్వంసం అయిపోయింది అంటారు. మరి అంత విధ్వంసం చేసిన, అంత దోపిడీ చేసిన నాయకుల్ని ఎందుకు వదిలేస్తారు, ఎందుకు రికవరీ చేయట్లే? మరి ఆ విధ్వంసం ఉత్తదేనా అనేది మొత్తానికైతే వైకాపా నేత 100 కోట్ల మేతట. ఈ ఇందులో రాసే బదులు డైరెక్ట్ చంద్రబాబు నాయుడు గారు చెప్పి ఆ ఫైల్ ఇస్తే అయిపోయాయి. ఆ 100 కోట్ల మేత మేసిన నాయకుడు ఎవరు ఇస్తే వెంటనే అరెస్ట్ చేపిస్తారు కదా. మరి ఎందుకు ఇట్లా ఉందా లేదా మ్యాటర్ లేని వార్త అనేది ఇక చూడాలి మనం. ఇది ఈనాడుకి సంబంధించి దిశ పేపర్ చూద్దాం. ఊరే సరి దిల్సుఖ్నగర్ జంట పేలుళ్ల కేసులో తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పిచ్చింది. 5 దోషులకు మరణశిక్ష విధిస్తూ జడ్జిమెంట్. 2013 ఫిబ్రవరి 21 ఘటన, 18 మంది మృతి, పరారిలోనే ప్రధాన సూత్రధారి రియాజ్ బక్తల్. ఊరే సరి దిల్సుఖ్నగర్లో 2013 ఫిబ్రవరి 21 నాడు పేలుళ్లు జరిగినాయి. 18 మంది చనిపోయారు, దాదాపు 30 నుంచి 40 మంది గాయపడ్డారు. ఆ గాయపడ్డోళ్ళలో కన్ను ఒకళ్ళు, కాలు ఒకళ్ళు, చెయ్యి ఒకళ్ళు, రకరకాల హ్యాండిక్యాప్స్ కూడా అయ్యారు, దివ్యాంగులయ్యారు. వాళ్ళకి సంబంధించి లోయర్ కోర్టు, సెషన్స్ కోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. వాళ్ళకి 5గురికి ఉరిశిక్ష విధిస్తూ దానిపైన 5గురు అప్పీల్కి పోయారు. మమ్మల్ని కాపాడండి, మాకు ఉరిశిక్ష రద్దు చేయండి అని చెప్పి తెలంగాణ హైకోర్టుకి వెళ్తే అప్పీల్కి తెలంగాణ హైకోర్టు కూడా సెషన్స్ కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ కరెక్టే, వాళ్ళని ఉరి తీయాల్సిందే అని చెప్పింది. 5గురికి ఉరిశిక్ష మళ్ళీ కన్ఫామ్ చేసింది హైకోర్టు. దీనిపైన మళ్ళీ సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకునే అవకాశం ఉంటుంది వాళ్ళకి. సుప్రీంకోర్టులో వాళ్ళకి అప్పీల్ చేసుకునే టైంలో అప్పీల్ చేయకపోతే వాళ్ళకి ఉరిశిక్ష ఖరారు అయితే ఎగ్జిక్యూషన్ చేస్తారు. మరి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో, ఎందుకంటే ఉరిశిక్ష కాడ కంపల్సరీ పోతారు. మళ్ళీ మనం ఇంకొక వార్త చూడాల్సింది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అప్పుడు. ఇది 2016లో పడ్డ ఉరిశిక్ష సెషన్స్ కోర్టు విధిస్తే మళ్ళీ అప్పుడు అప్పీల్కి పోతే 2025 దాకా కోర్టు నడిచింది. నడిచి 2025 ఏప్రిల్ 8 నాడు జడ్జిమెంట్ వచ్చింది. మళ్ళీ దీని మీద సుప్రీంకోర్టుకు పోతే అక్కడ ఎన్ని ఏళ్ళు నడవాలనో చూడాలి. ఇది 5గురికి విధించింది మరణశిక్ష. హద్దులు దాటిన అభిమానం,
రాప్తాడ్లో జగన్ హెలికాప్టర్ డ్యామేజ్, రోడ్డు ప్రమాదాలు బెంగళూరుకు మాజీ సీఎం. హెలిప్యాడ్ వద్ద తగిన భద్రత లేదని వైసీపీ నేతల ఆగ్రహం. పర్యటనల సమయంలో జగన్కు భద్రత ఇవ్వడం లేదంటూ ప్రభుత్వంపై ఆరోపణలు. హద్దులు దాటిన జగన్మోహన్ రెడ్డి పైన అభిమానం హద్దులు దాటిందట. హద్దులు దాటితే కంట్రోల్ చేయలేని పరిస్థితుల్లో మేము వదిలేసినాం అన్నట్టు మరి రాశారా ఏం, కానీ హద్దులు దాటిందట అభిమానం. ఈ అభిమానం హద్దులు దాటమే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులకి, చంద్రబాబు నాయుడు గారికి నిద్రపట్టిన పరిస్థితి. ఏబిఎన్ ఛానల్కి, ఆంధ్రజ్యోతి పత్రికకి, ఈనాడు, టీవీ5కి కూడా నిద్రపట్టిన పరిస్థితి. దీన్ని ఏదో ఒక రకంగా మళ్ళీ డైవర్షను. ఇది హద్దులు అభిమానం కాదు, ఇది అరాచకం, ఇది అభిమానం కాదు పైచాచికం, ఇది అభిమానం కాదు హైడ్రామా అని రాసే ప్రయత్నం. వీళ్ళేమో హద్దులు దాటింది అభిమానం అని దిశ పేపర్ రాసింది. అభిమానం హద్దులు దాటినప్పుడు ఇట్లే ఉంటుందని రాసింది. మొత్తానికైతే నిన్న పబ్లిక్ బాగా వచ్చారట అక్కడికి, అదొక వార్త. బీసీ విద్యార్థులను గాలికి వదిలేసిన జగను. బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత విమర్శ. మరి మీరేం చేశారు? ఆయన గాలికి వదిలేసిండు, మరి మీరేం చేశారు? పట్టకొచ్చారా? గాలికి వదిలేసిన వాళ్ళని పట్టకొచ్చి మంచిగా ఏం చేశారు? ఇప్పటికి ఏమైనా ఒక్కడికన్నా ₹1 ఇచ్చారా? మీరు బీసీ విద్యార్థుల్ని గాలికి వదిలేసిండు, బీసీ విద్యార్థులను గాలికి వదిలేసిండు జగన్ అన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఏం చేసిండు మరి? గాలికి జగన్మోహన్ రెడ్డి గాలికి వదిలేస్తే మీరు ఆ గాలికి వదిలేసిన వాళ్ళని పట్టుకొచ్చి మంచిగా రూమ్లో పెట్టి, ఏసీ రూములలో మంచి భోజనం పెట్టి చదువు చెప్పిస్తానరా, వాళ్ళకి స్కాలర్షిప్లు ఇస్తానరా. ₹100 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఉంటే విద్యార్థులకి సర్టిఫికెట్లు ఇట్లా, హాల్ టికెట్లు ఇట్లా ఇబ్బందులు పెడతారు, ప్రైవేట్ కాలేజీలని గగ్గోలు పెడతారు విద్యార్థులు. మీరు గాలికి వదిలేలే మరి? ఆయన వదిలేసిండో లేదో తెలియదు, కానీ మీరు ఇవాళ వదిలేసింది ఏంది మరి? 10 నెలలు అయింది. విద్యార్థులు సతమతం అవుతున్నారు, ప్రైవేట్ యాజమాన్యాలు వేధిస్తున్నాయి ఫీజులు చెల్లిస్తేనే మేము హాల్ టికెట్లు ఇస్తామని. మరి వాళ్ళకు కూడా అనివార్యం, ఫీజు ఇవ్వాలి కదా. ఎన్ని సంవత్సరాలు ఆగుతారు మరి? ఇప్పుడు గాలికి వదిలేస్తుంది ఎవరు, కాపాడింది ఎవరు అనేది ఆ విద్యార్థులకి మరి అనుకోవాలి. కానీ ఆమె పోయి బీసీ సంక్షేమ శాఖ మంత్రి మేడము సవిత గారు చెప్తున్నారు గాలికి వదిలేసిండు, కానీ మేము కూడా ఇంకో కొద్దిగా డబల్ గాలి ఫ్యాన్ పెట్టి ఇంకొద్దిగా వదిలేస్తున్నామని చెప్తుందా. మరి ఏం చెప్తుందో చూడాలి. రైట్, ఇది ఒక వార్త. ఆంధ్రప్రభ చూద్దాం. ఆక్వాకు అండ, ట్రంప్ నిర్ణయంపై ముందస్తు చర్యలు. ఏంటిదా చర్యలు అంటే? ఆక్వాకు అండ అంటే ఏమండ? లెటర్ రాసిండు అంతే. కేంద్ర ప్రభుత్వానికి లెటర్ రాసిండు, అయిపోయి అండే. లెటర్ రాత్రే అండనా? లెటర్లు కాదు, ముఖ్యమంత్రి స్థాయిలో మీరు ఢిల్లీకి ఇన్నిసార్లు పోతే ₹1 రాలే. అమరావతికి కానీ పోలవరానికి ₹1 అంటే ₹1 అప్పు తప్ప. బడ్జెట్లో బీహార్కి 60,000 కోట్ల కేటాయిస్తే మనకు 6,000 కోట్లు కూడా కేటాయించలే. కానీ వీళ్ళ నుంచి లెటర్ రాస్తేనంట అండ అంట. ఎట్లయితే అండ? ఉత్తర లెటర్ రాస్తే అండ ఏదైతే? మిర్చి రైతులకు లెటర్ రాశారు, అండ అయిందా? మీరు లెటర్ రాశాక 15 రోజుల తర్వాత పురుగు మందులు డబ్బా పట్టుకొని చనిపోయే పరిస్థితి, మాకు ఇక దిక్కు లేదు, ధర లేదని రోడ్ల మీదకి వచ్చారు. మీ లెటర్కి ఏం విలువ ఉన్నట్టు, ఏం పని చేసినట్టు లెటరు. మరి ఇవాళ రాస్తే లెటర్ రాగానే అండ అయింది. అది అండ అంటే లెటర్ రాస్తే కాదు, ముఖ్యమంత్రి పోయి ఢిల్లీలో కూర్చొని ఆక్వా రైతులను ఆదుకోవడానికి అక్కడ నుంచి ఏం ప్రకటన చేపిస్తారో చేపించేది అమల్లోకి తేవాలి. అప్పుడు అండ. ఉట్టిన లెటర్లు రాసి అయిపోయిన చేతులు దులుపుకున్న కమిటీ వేసిన అంటే ఈ కమిటీలతోని లెటర్లతో కాదు, పని కావాలాడ. రైట్, ఇది ఒక వార్త. ఇది ఈరోజు న్యూస్ ఛానల్స్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.